అక్కడ ఏ స్థాయిలో ఒక పెద్ద ఆపరేషన్ పెట్టారంటే ఒక ఒక టీమ్ లాగా స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ఉంటారు. ఇదివరకు ఏంటంటే ఇది రైల్వే జంక్షన్, బస్ స్టాండ్ జంక్షన్ కాబట్టి అందరు వీధి బాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. దిగినటువంటి వాడికి ఎవరు వెనకాల లేరు అనేటువంటి విషయాన్ని కనిపెట్టి అదివరకు వీధి బాలల అసాంఘిక శక్తులు వాళ్ళని తమ గ్రూపులో చేర్చుకునేవాడు, అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహించేవాడు. దాన్ని కంట్రోల్ చేయడానికి అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసి వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చి శిక్షణ ఇవ్వడం. వాళ్ళు ఏది కోరుకుంటే అది. కొంతమంది వీధి బాళ్ళు అయితే వాళ్ళ రోజున కోట్లు సంపాదిస్తున్నారు, వాళ్ళు ఈ ట్రైనింగ్లు అయ్యి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు చక్కగా. అంటే ఇళ్లల్లో గొడవ పడి వచ్చేసినటువంటి వాళ్ళు, లేకపోతే సవతి తల్లులో ప్రేమలతో ఇట్లాంటి వాళ్ళు, కొంతమందికి చదువు మీద ఇష్టం లేక వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో కొన్ని రోజులు కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళ ఇంటోళ్ళని పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత వాళ్ళకి అంటే వాళ్ళు ఒప్పుకుని చెప్పిన తర్వాత పిలిపించిన తర్వాత వాళ్ళు అటు వెళ్తామంటే పంపించేస్తారు, లేదంటే ఇక్కడే ఉంచి చదివించుతుంటారు. అట్లాంటి చక్కటి వాతావరణం నడిచింది. అలాంటి సందర్భంలో కూడా కొంతమంది ఒక 10% మంది అసాంఘిక శక్తులుగా వీళ్ళతో ఇష్టం లేక బయట గాలికి తిరుగుతూ ఉంటారు. అప్పటి నుంచి ఎప్పటికి కూడా ఈ గాలి గ్యాంగులు ఏంటయ్యా అంటే వీళ్ళకి కూడా అక్కడ మానవతా దృక్పథంతో ఒక టైంకి భోజనం పెట్టేసి ఉంచుతారు. ఎవడన్నా వెళ్ళి తినేసేయచ్చు వీధి వాళ్ళు, వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయరు. అట్లాగే అలవాటు పడిపోయారు కొంతమంది. వాళ్ళు ఈ గంజాయి